నమస్కారం అండి. ఈ యూనిటీ మార్చ్ అనేది ఒక చాలా మంచి ఐడియా. అందరూ ఒకసారి గమనించాలి. నేను కూడా నా జీవితంలో చూశాను. దట్ చాలా టైంలో హిస్టరీ మనం చదివినప్పుడు హిస్టరీ రాసేవాళ్ళు ఎక్కువ గెలిచిన వాళ్ళు ఉంటారు, లేకపోతే పవర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ తరుణంలో కొన్నిసార్లు ఏంటి అంటే రియల్ హీరోస్కి తగిన గుర్తింపు కొన్నిసార్లు రాకపోవడము, కొన్నిసార్లు కొన్ని హీరోస్ తెలియకపోవడం అనేది చాలా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మన దేశంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా గొప్ప నాయకుడు, స్వాతంత్ర యోధుడు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలించే రాష్ట్రాలు కాకుండా ఆల్మోస్ట్ ఒక 565 570 ప్రిన్స్లీ స్టేట్స్ దేశవ్యాప్తంగా ఉంటే వాటన్నిటినీ కన్విన్స్ చేసి భారతదేశం లోపలికి మీరు ఒక భాగస్వామ్యం అవ్వాలని ఒప్పించి ఒక యూనిటీ తీసుకొచ్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇట్లాంటి ఒక గొప్ప నాయకుడికి గుర్తింపు, ఎందుకంటే ప్రధానంగా గత 75 సంవత్సరాలుగా మనని పాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ టైంలో కొంత చిన్న చిన్న విభేదాలు కూడా నెహ్రూ గారికి వల్లభాయ్ పటేల్ గారికి ఉండడం వల్ల బహుశా ఆ పాలన ఉన్నప్పుడు ఆయనకి తగిన గుర్తింపు రాలేని ఒక భావన ఇవాళ సమాజంలో ఉండడము, అది గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత పటేల్ గారిని మనం గౌరవించుకోవాలి అని గుజరాత్లో ఒక గొప్ప స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడికి అతిపెద్ద స్టాచ్యూ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్లో ఈ స్టాచ్యూ ఉంటుంది. అది పెంచి ఆయన హిస్టరీ, ఆయన దేశం కోసం చేసిన పనులన్నీ సమాజంలో తెలవాలి. ప్రధానంగా ఇవాళ ఏంటి అంటే మన దేశం చాలా యునీక్ దేశం. 29 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలు, రికగ్నైజ్డ్ మేజర్ లాంగ్వేజెసే ఐ థింక్ ఒక 20 ఉంటాయి. ఇంకా డైలెక్ట్స్, మినీ లాంగ్వేజెస్ కలిపితే ఇంకా ఎన్ని వందల వేలు ఉన్నా కూడా నాకు తెలియదు. సో ఇట్లాంటి ఒక దేశము సక్సెస్ అవ్వాలి అంటే ఈజీ కాదు. ఇప్పుడు మీరు చైనా ఉదాహరణగా తీసుకుంటే, చైనా ఏంటి అంటే 1 నేషన్ 1 లాంగ్వేజ్ 1 ఐడెంటిటీ. అక్కడ వాళ్ళు కులము, మతము, భాష ఏవి వాళ్ళు వేరేగా ఉండడానికి ఒప్పుకోరు. అది ప్రజాస్వామ్యం కూడా కాదు కాబట్టి అక్కడ ఒక ఆటోక్రాటిక్ పాలనలో వాళ్ళది ఎంటైర్ దేశాన్ని ఆ రకంగా తీసుకెళ్తున్నారు. మన దేశంలో మనకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వంలో మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఒక రాష్ట్రానికి నచ్చుతుంది, ఇంకో రాష్ట్రానికి నచ్చదు. ఇప్పుడు ఇప్పుడు హిందీ భాష గురించి వస్తేనే కొన్ని రాష్ట్రాలు దాన్ని స్వీకరిస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు స్వీకరించట్లేదు. సో మనం ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఇబ్బందులు, ఇప్పుడు రీసెంట్గా మనకి టారిఫ్ అనే ఒక ఛాలెంజ్ వచ్చింది. వీటన్నిటినీ మనం ఎదుర్కొని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి అంటే దేశవ్యాప్తంగా మనకి మతాలు, భాషలు, ప్రాంతాలు అన్నీ వేరేగా ఉన్నా సరే మనం కలిసి ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము. అట్లాంటిది మనకి దానికి ఒక సింబల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అట్లాంటి ఒక గొప్ప నాయకుడిని మనము గుర్తించాలి. ప్రధానంగా ఇప్పుడు ఒక మైల్ స్టోన్ కూడా 1875లో అక్టోబర్ 31 పుట్టి ఇవాళ అక్టోబర్ నెలంతా మనం ఏంటంటే ఆయన 150వ జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సెలబ్రేషన్ భాగంగా 2 యూనిటీ మార్చులు కూడా విశాఖపట్నంలో చేపట్టాలని చెప్పారు. కానీ నేను అనేక కారణాల వల్ల ఊరిలో ఉండిపోవడము, ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా కొన్ని కారణాల వల్ల డిలే అవడం వల్ల కొంచెం పోస్ట్పోన్ అయింది. నవంబర్ 12వ తారీఖు ఆర్కే బీచ్ రోడ్లో ఒక యూనిటీ మార్చ్ జరగబోతుంది పొద్దున పూట. ప్రధానంగా ఎన్ఎస్ఎస్, యూత్, మై భారత్ వీళ్ళందరూ కలిసి వచ్చి చేస్తారు. నెక్స్ట్ 17వ తారీఖు గాజువాక్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా 2వ యూనిటీ మార్చ్ పెట్టబోతున్నారు. సో దీనికి ఏంటంటే ఈ సేవా సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అండ్ ప్రజాప్రతినిధులు, ఈ రాజకీయ పార్టీలు అందరూ పాల్గొని ఈ ఒక మంచి మెసేజ్ సమాజం లోపలికి తీసుకెళ్లాలని నా కోరిక. మాకు కూడా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక అదృష్టం ఏంటి అంటే చాలా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఇక్కడే ఉండడం వల్ల విశాఖపట్నం కూడా చాలా కాస్మోపాలిటన్, డైవర్స్ ఏరియా. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. చాలా ప్రశాంతమైన నగరం కాబట్టి ఇట్లాంటి ఏరియాలో ఇది ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా చాలా మంచి ఆలోచన. అందుకే వేదిక మీద కూడా మీరు చూస్తే ఈ ప్రోగ్రాంకి సంబంధించిన అధికారులు అండ్ రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేస్తాం.